ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గరుడ వాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రివతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత 1-2-2025 నుండి 15-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధాదిత్య రాజయోగ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధిని మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటాబర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యో పా టీ పు ష అణ ఠ పే ఓ అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ రాశిలోనే కేతు సంచార స్థితి ఉంటున్న కాల సమయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మకర రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లలకు అభివృద్ధి, పిల్లల్ని విదేశాలకి పంపించాలి, లేదా తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళాలి, విదేశాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయాలి, షేర్ల వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా కొద్దిపాటి ముందస్తు జాగ్రత్తలు అవసరం, ట్రైనింగ్ అవసరం అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. గృహాలు, వాహనాలు, భవనాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు తెలిస్తేనే చేయండి, లేకపోతే నిపుణుల సలహాలు తీసుకున్నట్లయితే మీ యొక్క ధనం సమయం వృధా కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వివాహమైన దంపతులు భార్యకు భర్తకు భార్య బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో అన్యూన్యమైన గృహస్థాశ్ర జీవితం కలుపుతూ ఆధ్యాత్మికమైన యాత్రలు, విహారయాత్రలు చేస్తూ మంచి కుటుంబంలో ఎనలేనటువంటి ఆయురారోగ్యాలు కన్యరాశి వారి సొంతం కాబోతాయి. రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఉద్యోగము, ప్రమోషను, వ్యాపార ఉత్పత్తులు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు అన్నింటా మీ విజయం కలుగుతున్నాయి. కాకపోతే అంతర్గతమైనటువంటి శత్రువులు కొంచెం ఉన్నారు కనుక ఏదైనా మీరు పనులు ప్రారంభించి విజయం సాధించేంత వరకు మీ యొక్క చిదంబ రహస్యాన్ని, అంటే బిజినెస్ సీక్రెట్స్ అంటూ ఉంటారు, ఎదటి వ్యక్తులకు తెలియచేయకుండా ఉండండి. లేకపోతే కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, నీ చుట్టూ ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీతోనే తిరుగుతూ నీ యొక్క అంతర్గతమైనటువంటి బ్యాంకు లావాదేవీల విషయాలను అనేక మందికి చేరవేస్తూ వారి అవసరాల కోసం మిమ్మల్ని బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుమా అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీకు ఉన్నాయని చెప్పి కూడా ముందస్తు హెచ్చరికగా భైరవుడు తెలియజేస్తూ ఉంటాడు. కనుక
కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన కాళభైరవ స్వామి ఇంటికొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి అన్నింటా విజయం కలిగిస్తాడు అని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, టీ షాపులు నడిపించే వారందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.